చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా. ఇక్కడ నేను టెన్షన్తో చేస్తున్నాను. మనం దాని పీక కట్ చేసిన టైంలో అది కేక్ కట్ చేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షర మిస్ అవ్వకూడదు. మీరు అలర్ట్గా ఉండండి. దీని పైత్యం బాగా ముదిరిపోయింది. ఇది కరెక్ట్ టైం. ఇప్పుడే పాపని కిడ్నాప్ చేసుకుని వెళ్ళాలి. नौटंकी 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 न नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी पंचलो नी पवर के मुनेनु పెద్ద ఫ్యాన్ నా పుట్టలో నా వేలు పెడితే ఎందుకు వదులుతాను అలాం బెంగో సీ మే జల్ 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 नौटंकी 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 न नौटंकी 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 को అయ్ బాబోయ్ నీకెందుకు వచ్చింది డౌట్ మింగేసినట్టు వేడి ముద్దు లాంగ్ టైమ్ నో సీ డల్ 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 రే సాంబా, నువ్వు ట్రాన్స్ఫార్మ్ ఫీజ్ తీసే. చూపులతో పేల్చావే మత్తు ఫిరంగే యశ్వంత్, వెళ్ళి అర్జెంట్గా జనరేటర్ ఆన్ చేయి. అలాగే శర్వాణి. శర్వాణి శర్వాణి కీర్తి వాళ్ళు పారిపోతున్నారు. అక్షర, అక్షర, అక్షర అక్షర, ఏమైపోయింది? చైతన్య కూడా లేడేంటి? అక్షర, అమ్మ అక్షర.
అక్షర, యశ్వంత్ ఎక్కడైనా కనిపించిందా? అక్షర ఇక్కడ కనిపించట్లేదు. అయ్యో, అక్షర, అమ్మా శర్వాణి, క్షణం లేట్ అయి ఉంటే ఇప్పుడు మనకి పాప దక్కేది కాదు. కరెంటు పోగానే ఎవరు అక్షర పైన కారం చల్లడానికి ట్రై చేశారు. ఇలా చూడు, ఆ కారం నా పైన పడింది. థ్యాంక్స్ చైతన్య. కీర్తి, నువ్వు బాగా బరి తెగించావే. చెప్తా నీ సంగతి. ఐదు పక్కన సున్నా పెడితే 50, 2 సున్నాలు పెడితే 500, ఇంకో 2 సున్నాలు తగిలిస్తే 50,000. దాని పక్కన ఇంకో 3 సున్నాలు పెడితే 5 కోట్లు. కోట్లంటే 7 సున్నాలుంటాయా? లాయర్ అమృత గారేమో నాకు 5 కోట్లు ఇస్తానని మన కాకమ్మ కబుర్లు చెప్పింది. నిన్ను చంపితే 5 కోట్లు వస్తుంది. 5 కోట్లు వస్తుంది. ఆ 5 కోట్లు నేను నీకిస్తాను. మంచి మార్గంలో బ్రతకగలవా? 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 బ్రతకగలవా?
అమర్ నీకోసమే ఇంటికొచ్చాను. ఒకసారి ఇలా వస్తావా? కాళ్ళ మీద పడి క్షమాపణ అడగడం బెటర్, లేదంటే పోలీస్ జీప్ ఎక్కిస్తుందేమో. అమర్, నేను నీకోసం ఏం చేశానో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు. ఎందుకు తెలీదు? బయట పోలీస్ జీప్ ఉందిగా. నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం ఇది. జీవితాంతం జైల్లో ఉంటే ఎందుకు గుర్తుండదు? ఏంటి అలా అయిపోయావు? ఆ, నేనా? మరి అది ఎందుకలా ఉన్నావు అమర్? ఏం జరిగింది? ఏం లేదు. నువ్వు పోలీస్ జీప్లో వస్తే. ఓ అదా, ఓ కేసు విషయంలో డిస్కస్ చేస్తూ జీప్లో వచ్చానులే. ఏం కేసు వదినా? నీకది చెప్పినా అర్థం కాదులే. చూడు, నీకోసం ఏం తీసుకొచ్చాను. ఏంటొదినా, ఈ డబ్బెవరిది? నీదే అమర్. నాదా? మొన్న రాత్రి 5 కోట్లు కావాలని అడిగావు కదా, నీకోసమే తీసుకొచ్చాను. నమ్మడం లేదు కదా? నిజంగా ఈ డబ్బు నీకోసమే. 5 కోట్లు కావాలంటే ఒకసారి లెక్క పెట్టుకో. వదినా, ఏంటిది? కళా నిజమా? అసలు ఈ 2 రోజుల్లో ఇంత డబ్బు నీ చేతికి ఎలా వచ్చింది? నీకు కారణం కావాలా, 5 కోట్లు కావాలా? నిజమైన నోట్లే. గతంలో ఇలాగే గోవర్ధన్ భయ్యాన్ని ఓ కేసులు ఇరికించావు. కొంపదీసి నన్ను కూడా. నిన్నిరికించడానికి అంత ప్లాన్ చేయక్కర్లేదు. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు వదినా. ఈ డబ్బు తీసుకొని నువ్వు నందిని పాప హాయిగా ఉండండి. ఇకనైనా డబ్బు కోసం దేనికైనా దిగజారిపోవడం మాని. తప్పకుండా వదినా. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్. నేను నిన్ను చంపేస్తానని బ్లాక్మెయిల్ చేశాను, డబ్బిస్తే మారుతానని అబద్ధం ఆడాను. నిజంగా ఈ డబ్బు తీసుకొని నేను మారకపోతే? మళ్ళీ నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే? ప్రతి ఒక్క దానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ ఉంటుంది అమర్. చావుకి దగ్గర పడ్డ పేషెంట్ కూడా తనని ట్రీట్ చేసే డాక్టర్ మీద చివరి ఆశ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడు. నేను కూడా అంతే అమర్. నా చెల్లెలి కాపురం నిలబెట్టడానికి చివరి వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ డబ్బిచ్చినంత మాత్రాన నువ్వు మారిపోతావనే హోప్ నేను పెట్టుకోలేదు. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా మారుతావన్న నమ్మకం మాత్రం నాకుంది.
ఈ డబ్బు ఇప్పుడు నీది. ఈ డబ్బుతో వ్యాపారం చేసుకుంటావో బ్యాంకులో వేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఒకటమర్, నేను ఈ డబ్బు ఇచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మా చెల్లికి తెలియనివ్వకు ప్లీజ్. ప్రస్తుతానికి నాకు కావాల్సింది కూడా అదే. నందిని, అక్క, డబ్బిచ్చి నా భర్తనైతే కొనగలవు గాని నా సంతోషాన్నైతే కొనలేవు కదక్కా. డబ్బిచ్చి కొండి వింటమ్మా. అది అమర్ డబ్బే. అమర్, ఆ డబ్బు నీదని చెప్పు. చివరికి నా కాపురం నిలబెట్టడం కోసం కూడా నువ్వు కష్టపడాల్సి వస్తుందని నాకు తెలియదక్క. నా తాళిబొట్టు నీ కన్నీటి చుక్కలతో తడుస్తుందని తెలిసిన తర్వాత నీ మెడలో తాళి నా కొరి తాడులా అనిపిస్తుందక్క. తప్పు నందిని. తాళనేది మన ఆడవాళ్ళకి దేవుడిచ్చిన వరం. దాన్నెప్పుడు శాపంగా ఫీల్ అవ్వకూడదు. ఇన్నాళ్ళు మా అమృతక్కకి నేను భారం కాకూడదని దూరంగా ఉన్నాను. ఇప్పుడు నా మాంగల్యమే నీకు భారం అవుతుంటే దీన్ని తెంచేయకుండా ఎలా ఉండమంటావక్క? నందిని, నువ్వమ్మని పెళ్లి చేసుకుంటావా అని నేను అడిగినప్పుడు నువ్వు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? నేను చిన్నప్పుడు పెన్ను కొనాలన్నా పెన్సిల్ కొనాలన్నా 1కి 100 సార్లు ఆలోచించేదానివి. నాకిప్పుడు ఏం కావాలో నీకు తెలీదా అక్క అని నువ్వు నాతో అన్నావు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అందరూ అమర్లో చెడుని మాత్రమే చూశారు. నేను తనలోని మంచిని మాత్రమే చూశాను. నందిని, ఒక్కొక్కసారి నా అంచనాలు కూడా తప్పవచ్చు. కానీ అమర్ మాత్రం క్షమించరాని చెడ్డవాడు కాదు. ఇప్పటికీ నన్ను వెనకేసుకొస్తున్నావా వదినా? ఏ దిక్కు ముక్కు లేని ప్లాట్ఫామ్గా నేను నన్ను తీసుకొని వచ్చి ఒక ఇంటివాణ్ణి చేసావు. పైగా నిన్నటి వరకు డబ్బు కోసం నిన్ను చంపడానికి కూడా వెనకాన్ని మూర్ఖుణ్ణి. ఇప్పుడు నువ్వు తలుచుకుంటే ఈ క్షణం నన్ను ఇంట్లోంచి గెంటేయగలవు. ఇంకా ఎందుకు నన్ను వెనకేసుకొస్తున్నావు? నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టగలుగుతానేమో గాని నా చెల్లెలి జీవితం నుంచి వెళ్ళగొట్టలేనుగా అమర్. జీవితం అంటే పరిస్థితులకి తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవడం. నువ్వు నన్ను ఎన్ని బాధలు పెట్టినా భరించడానికి నేనెందుకు సిద్ధంగా ఉన్నానో తెలుసా? ఏదో ఒకరోజు అయ్యో పాపం అన్నా చిన్న సింపతి అయినా నీలో కలుగుతుందన్న ఆశతో. అయినా నువ్వు నన్ను సాధిస్తే నీకేమొస్తుంది అమర్?
డబ్బా? అది నువ్వు ఊహించినంత ఇచ్చాను. ఇంక నువ్వు నా దగ్గర నుంచి ఏం సాధిస్తావు? మహా అయితే నన్ను చంపడం తప్ప. నన్ను చంపినా నువ్వు హంతకుడు అవుతావే తప్ప సంతోషంగా అయితే ఉండలేవు కదా. అమర్, ఇది జీవితం. జీవితంలో అన్ని ప్రాక్టికల్ గానే జరుగుతుంటాయి. ప్రాక్టికల్ గానే ఆలోచించాలమర్. ఆ డబ్బుతో నీకేం కావాలంటే అది కొనుక్కో. వదినా, ఒక జీవితానికి సరిపడా బుద్ధి చెప్పావు నాకు. ఈ క్షణం నా చెప్పుతో నేనే కొట్టుకోవాలనిపిస్తుంది. నేను క్షమించొదినా. నన్ను కాపాడినందుకు ఆ అంకుల్ని మంచివాడు అనుకోవాలో, లేకపోతే ఒక ఆంటీని చంపినందుకు చెడ్డవాడు అనుకోవాలో. ఏంటో ఇప్పుడు నేనేం చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో నాకేం అర్థం కావట్లేదు.